తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనేట్లు ఎగిరిండట. ఆగు, గట్లనే ఉన్నది కాంగ్రెస్ బీజేపీల వ్యవహారం. తెలంగాణ రాజముద్రల కాకతీయుల కళాతోరణము షార్మినార్ బొమ్మలు ఉండొద్దట. అస్సలు ఆలోస్తే ముస్లింల ఆనవాళ్ళే లేకుండా చేస్తారట. ఇంతకుముందు బీజేపీలు ఊర్ల పేర్లు మారుస్తుండే, కాంగ్రెస్ వాళ్ళేమో పథకాల పేర్లు మార్చుడు, ఈగోలకు పోయి లోగోలు మార్చుడు చేస్తున్నారన్న ముచ్చటైన పడుతున్నది. గంగా జమున తెహజీబ్ అనే తెలంగాణ సాంస్కృతిక జీవనం ఉట్టిపడేటట్టు అప్పటి లోగోల కేసీఆర్ సార్ కాకతీయ కళాతోరణము చార్మినార్ ను పెట్టిండు. అయితే అవి రాజరిక పోకడ్లున్నాయని రేవంత్ సార్ లోగో మారుస్తామన్నాడు. అంతటా వ్యతిరేకత వచ్చే వరకు ఆగిపోయిండు. అమరుల స్తూపంతో కొత్త లోగోను ఫైనల్ చేశారని అంటున్నారు. కాకుంటే ముంగట మారుస్తామని చెప్తున్నారు. ఇక ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని అంటున్నాడు బీజేపీ ఫ్లోర్ లీడరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారు. మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్తూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు 1970లో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు 370 మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్తూపం. మేమొస్తే లోగోలకెళ్ళి చార్మినార్ పీకేస్తామంటున్నాడు. అట్లేడిసింది వీళ్ళ తెలివి. ఇంతసేపు మతం చూసుడే తప్ప మనసులో మన సోయే మారుస్తున్నట్టున్నారు ఈ లీడర్లు. సమాధికి చిహ్నమైనటువంటి చార్మినార్ని తొలగించేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా? ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నో అరాచకాలు చేసి ఎంతో హిందువుల రక్త మాంసాలతోటి, హిందువుల మానభంగాలు, ఆడబిడ్డల మానవిమానాలతోటి చెలగాటం చేసినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాలను తొలగించేటువంటి ధైర్యం మీకు ఉన్నదని అడుగుతున్నా. క్రూరంగా తెలంగాణ హిందూ బిడ్డల్ని హింసించినటువంటి ముస్లిం పాలకుల చిహ్నాల్ని తొలగించాలంటే కేవలం చార్మినార్ని లోగోలో నుంచి తీయడం కాదు. ఈ ప్రాంతంలో వారి ఆనవాళ్ళు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. అవన్నిటిని కూడా తీసేటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక దాని మీద పూర్తిగా ఆలోచన చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక ఇదే ఏలేటి సారు మలిదశ ఉద్యమంలో కాంగ్రెస్ సర్కారే 370 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపింది. వాళ్ళే మళ్ళీ అమరుల స్తూపాన్ని లోగోలు పెడతామంటున్నారంటే సమర్థిస్తున్నాను అంటున్నాడు. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 370 మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చేత పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చిహ్నాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందుకే ఇలా సోయికి జోహార్ అనేది అనుకుంటా కామెంట్లు చేస్తారు ఇక నెటిజన్లు సోషల్ మీడియాలో.